ఏమండి ఒక ఉపాధ్యాయుని దగ్గర నీకు అబద్ధాలు చెప్పే నేచర్ నీకున్నప్పుడు, అలాంటి స్వభావం నీకున్నప్పుడు నీవు ఏ రీతిగా ఆ అతిక్రమాల నుంచి బయటకు వస్తావు? నువ్వు ఎప్పుడైతే అబద్ధం ఆడటం మానేయాలని తీర్మానం తీసుకుంటావో, మోసం చేయడం మానేయాలని తీసుకుంటావో, నీవు నీ యొక్క కస్టమర్లతో నిజం మాట్లాడతావు, నీ యొక్క యజమానితో నువ్వు నిజం మాట్లాడతావు. ఏమంటే నీ భార్యతో, నీ తల్లిదండ్రులతో, నీ బిడ్డలతో, అందరితో నువ్వు సత్యం మాట్లాడుతున్నప్పుడు నీకు మరి ఏ విధమైన అతిక్రమం, ఏ విధమైన పాపం నీ మీద ఏలుబడి చేసే అవకాశం ఉండదండి. విడుదల అనేది కలుగుతుంది. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, అబద్ధమాడు పెదవులు ఆయనకు అసహ్యములు అని. ఈరోజే ప్రార్థన చేయండి, ప్రభు నాకు సహాయం చేయి, నేను అబద్ధం ఆడుకోకుండా జీవించాలి నా ప్రభు. అబద్ధం ఆడటం ఆయనకు అసహ్యమైనప్పుడు ఎలా కనికరిస్తాడు, ఎలా కృప చూపిస్తారు? సో అబద్ధములకు జనకుడు అపవాది అయిన సాతానుడు. సో అలాంటి అంత భయంకరంగా రాసుంటే ఇంకా అబద్ధాలను పట్టుకుని అలాడతాం ఎంతవరకు కరెక్ట్? ఇంకొక విషయం ఏంటంటే